వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ ఈ కాలనీల పేరు చెప్పగానే ఈ కాలనీలోకి వెళ్ళడానికి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఎందుకంటే ఇక్కడున్న రహదారులు కాదు ఇవి నరకానికి దారులు అన్నట్లుగా ఉంటాయి ఇక్కడ రోడ్లు. ఇక్కడ నివసించే వారంతా ఏ ఒక్క పార్టీకో సంబంధించిన వారు కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఈ రోడ్లను చూస్తే కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఈ ప్రాంతమంతా చినుకు పడితే చిందరబందరే. ఇక్కడున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వం వెనకడుగు వేసిందనేది ముమ్మాటికి జగమెరిగిన సత్యం. పార్టీ నాయకుల పేరుతో ఈ కాలనీ నిర్మించడమే ఇక్కడ ఉన్న ప్రజలకు శాపంగా మారిందా అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. గత ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైన తమను పట్టించుకుని తమకు రోడ్డు, డ్రైనేజీ, కరెంటు వ్యవస్థను మెరుగుపరచాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. తరచూ ఈ బురద రోడ్డులో జారి పడిపోయేవారు కొందరైతే ఇంటి నుండి బయటికి రావడానికి ఇబ్బంది పడేవారు మరికొందరు. రాత్రి అయితే చాలు వీధి దీపాలు వెలగక రోడ్డు ఎక్కడుందో కానరాక నరకయాతన అనుభవిస్తున్నామని కాలనీవాసులు అంటున్నారు. తమ సాధక బాధలను తీర్చడానికి మంత్రి కందుల దుర్గేష్ కృషి చేయాలని, ఈ రోడ్డుపై కనీసం చట్రైనా వేసి తమకు సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. బయట అద్దెల ఇళ్లలో ఉండలేక, ఆర్థిక భారాన్ని భరించలేక ఈ కాలనీలో దిక్కుతోచక అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నామని, కనీసం ఇంటికి చేరే మార్గాన్ని కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని కాలనీవాసులు మండిపడుతున్నారు. నూతనంగా ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వమైన పార్టీలకు అతీతంగా తమను ఆదుకోవాలని, తమకు రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వ్యవస్థను మెరుగుపరచాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. ఈ కథనం చూసిన తర్వాత ఇక్కడ ప్రజలకు పక్కా రోడ్లు నిర్మించకపోయినా కనీసం చట్రైనా వేసి ఆదుకుంటారని ఆశిస్తూ మీ న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీలపై న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్లో ఆగస్టు 24వ తేదీన ప్రసారం చేసిన ఇద్దర్ దేకో మినిస్టర్ సాబ్ కథనానికి విశేష స్పందన లభించింది. వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీలపై న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్లో ప్రత్యేక కథనాన్ని ప్రచారం చేయడంతో మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. అనుకున్నదే తడవుగా వైఎస్ఆర్ కాలనీలో చట్టు రోడ్డు నిర్మించేందుకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు ఇవ్వడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు హుటాహుటిన రోడ్డును నిర్మించారు. దీంతో వైఎస్ఆర్ కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కందుల దుర్గేష్కు రోడ్డు నిర్మాణానికి ముందు నుండి సహాయ సహకారాలు అందించిన కర్రి ఉమా సత్యనారాయణ, బస్వా సందీప్, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేషులకు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. తమ ఇక్కట్లను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన న్యూస్ హంట్ నిడదవోలు ఛానళ్లకు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించిన మంత్రి కందుల దుర్గేష్కు రోడ్డు నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, కర్రి ఉమా సత్యనారాయణ, బస్వా సందీప్, ధర్మాని పార్వతి, ధర్మాని బాబ్జీ, ఎండి గౌస్, ఫణి, కేసనకుర్తి సాయిరాజు, చవ్వాకుల రవితేజ, ఆటో ప్రసాద్, కరీం, బీజేపీ వెంకటేష్, కట్టా మణికంఠ మరియు ఉమ్మడి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు న్యూస్ హంట్ నిడదవోలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దగ్గరగా 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, 5 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మాకు జగనన్న వైఎస్ఆర్ కాలనీ ఇచ్చారు. సర్లే అద్దెలు కట్టుకోలేక ఇక్కడికి వచ్చేసాం. దూరం అన్నా కష్టమైనా నెసరు అద్దె సొంత ఇల్లు ఉంటున్నాం కదా అని కట్టుకున్నాం. కానీ కనీసం ఆ ప్రభుత్వంలో కూడా మేము అడిగి మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్ళాం, అడిగి కూడా విసిపోయాం. కనీసం ఈ ప్రభుత్వం వచ్చింది చేతదన్న ఆలోచన కూడా మాకు లేకుండా పోయింది. వస్తామన్నారు బూడిదన్నారు. మేము సిమెంట్ రోడ్లు ఏమంటలా, తార్ రోడ్లు ఏమంటలా, కనీసం బూడిది సట్టు ఉంటుంది అది ఏమని చెప్పన్నాడు. ఇన్ఛార్జి గారిని కూడా అడిగిన తర్వాత వేస్తామన్నారు, ఇదిగో అన్నారు. కనీసం స్కూల్కి వెళ్ళడానికి పిల్లల్ని తీసుకెళ్ళడానికి లేదు, మందులకి వెళ్ళడానికి లేదు. ముసలోళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చంటిబిడ్డ తల్లిలు ఉన్నారు.
పొద్దున్న లేసి తెల్లారితే మేము నిడదోలు వెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి, ఏ పూటకి ఆ పూట తెచ్చుకోవాలి, మాకు గడవదు. ఎలా వెళ్తాం చెప్పండి? ఇలా ఉంది. కనీసం స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు కూడా స్కూల్లో వెళ్తుంటే బండ్ల మీద మోటార్ సైకిల్, మొన్న స్కూటీ మీద ఒక అమ్మాయి 2 పిల్లలతో పడిపోయింది. ఇప్పుడు ఆ టైంలో ఫోటో తీసి పెట్టండి అన్నారు ఎవరు అని. ఆ టైంలో పెడతామండి, బాగుంటుందండి. కనీసం వెళ్ళాలంటే ఎలా ఉంది? మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఛానల్ ద్వారాగా మాకు న్యాయం చేపిస్తారని మేము అడుగుతున్నాం. మేమేమి అడుగుతున్నా, సిమెంట్ రోడ్లు, మట్టి రోడ్లు, ఈ మట్టి రోడ్డుని కొంచెం పోడ్చమని అడుగుతున్నామండి. తార్ రోడ్లు కూడా ఏమంటలా మాకు. కనీసం నిడదోళ్ళ సంతకి ఇవాళ సంతకి వెళ్ళడానికి భయం వేసి వెళ్ళట్లేదు. కనీసం ఇక్కడ కొట్టుకాడికి వెళ్ళాలన్న సరుకులు తెచ్చుకోలేకపోతున్నాం అండి. ఎమ్మెల్యే గారు కూడా, జేఎస్ నాయుడు గారు కూడా, వైఎస్ఆర్ సిబిలో ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పారండి, వచ్చారు, వేస్తామన్నారు, వేయలేదు. గత ప్రభుత్వాన్ని వదిలేసాం. ఇప్పుడు ప్రభుత్వంలోనైనా కందుల దుర్గేష్ గారికి నమస్కారం పెడుతున్నామండి. కనీసం మమ్మల్ని పట్టించుకొని మేము ఇదిలో ఉంటున్నామో, ఈ నిడదోల్లో ఉన్నామో, అడవిలో ఉన్నామో కూడా తెలుస్తలేదు మాకు. కనీసం మాకు కొన్ని సిమెంట్ రోడ్డు కాకపోయినా, తార్ రోడ్డు కాకపోయినా కనీసం బూడిద వేయించి మా రోడ్లు చూసి ఒక్కసారి నిడదోలు వస్తే ఈ కాలనీలో చూస్తే తెలుస్తుందని ఆయన్ని మనసారా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం పెడుతున్నాం, పెద్దోళ్ళు అందరికీ కలిపి. అవునండి, మమ్మల్ని ఒకసారి పట్టించుకోమని చెప్తున్నామండి. అది అందరినీ అడిగి అడిగి ఊరుకున్నాం. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చేస్తారని అనుకుంటున్నాం. వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కాలనీ, జగన్ కొన్న కాలనీలపై ఇక్కడున్న ప్రజలంతా కూడా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలపై మనం చిరు కథనం చేసి మన మంత్రి కందుల దుర్గేష్ గారికి అందించేలా చిరు ప్రయత్నం చేశాం. దాని ఫలితంగానే ఈరోజు ఇక్కడ షట్టర్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కాలనీ వాసులే న్యూస్ హంట్ నిడదవోలు మరొకసారి పిలిచి ఇక్కడ కందుల దుర్గేష్ గారికి మీడియా ముందు కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పి పిలిపించడం జరిగింది. మనతో పాటు ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. మీడియా మిత్రులకి నమస్కారం అండి. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి, గత ప్రభుత్వం వారికి కూడా, గత ప్రభుత్వంలో కూడా అలాగే అడిగామండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గారు కూడా అలాగే అడిగాము. మాకు నడవలేని పరిస్థితిలో ఉన్న రోడ్డుని మంత్రి గారి దగ్గర దాకా తీసుకెళ్లారండి. మేము కొంచెం ఇవాళే నడవగలుగుతున్నామంటే ఆయన పుణ్యం అనుకుంటున్నామండి మేమంతాను. అలాగే రంగా రమేష్ గారు, ప్రెసిడెంట్ గారు, తర్వాత ఉమా గారు, వీళ్ళందరూ కూడా మాకు ప్రతిరోజు కూడా వచ్చి ఇది ఏమైంది ఏంటి అనేది కూడా చూసారండి. చూసి అమ్మ మీకు కంగారు పడకండి, మేము వెళ్తాం అన్నారండి. అలాగే కందుల దుర్గేష్ గారికి మేము ఇప్పటి వరకు వెళ్ళలేదండి, వెళ్తామన్నా వాళ్ళ లయన్స్ క్లబ్లో మీటింగ్ అవుతుంటే వెళ్ళామండి. ఆయనకు నమస్కారం పెట్టారు. సార్ మా పరిస్థితి ఇలా ఉంది, మమ్మల్ని వేస్తామని చెప్పారండి. అడిగి చేసిన 4 రోజులకే మాకు సట్టు తోలటం వల్ల జరిగిన తర్వాత మేము అన్నామండి ఇలాగని చేసేది. మాకు రోడ్డు వేసినందుకు ఆయనకి మరీ మా కాలనీ వాసుల తరపున అందరూ కూడా పేరు పేరున నాయకులు, ప్రతి నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. హృదయపూర్వకంగాను నమస్కారం అండి. ఇంకా కందుల దుర్గేష్ గారికి మా కాలనీ తరపున అందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకప్పుడు చినుకు పడితే చాలు చిందర బందరగా ఉండే ఈ రోడ్లు ఈ రోజు చట్టు వేయడంతో ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. మనతో ఇంకో మహిళ కూడా ఇక్కడ ఉన్నారు, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, అప్పుడు రోడ్ వేసిన తర్వాత మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మినిస్టర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. కూటమి ప్రభుత్వానికి కూడా చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఈ గోతుల్లో పడిపోయేవాళ్ళమండి. అసలు ఇది ఆ బిడ్డ అయితే 2 బాటిల్ టిన్నులు ఎక్కడి నుంచో తెచ్చుకుద్దు పడిపోయి కాలు అయితే ఎంతో అబ్బాయి ఆపరేషన్ అయిన అబ్బాయి పడిపోయాడండి. మేము చాలా భయపడిపోయామండి. 2 టిన్నులతో గోతులో పడిపోయాడండి, ఒక పిల్లతో కూడా. అయితే అటువంటి ఇబ్బంది నుంచి మమ్మల్ని చాలా రక్షించారండి. మేము లయన్స్ క్లబ్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము మినిస్టర్ గారిని మేము చాలా బ్రతిమాలుకున్నామండి. అప్పుడు రంగా రమేష్ గారు, ఉమా గారు అయితే మాకు పెన్షన్ ఇచ్చినప్పుడల్లా వచ్చి అమ్మ మీ సమస్యలు ఏమున్నా మేము తీరుస్తామమ్మా, కంగారు పడకండి అమ్మ అని చాలా మాకు ధైర్యం చెప్పారండి. ఆ చెప్పిన రీతిలోనే చేస్తున్నారండి. అయితే ఇంకొంచెం ఎదరికి ఈ రోడ్డు మొక్క సగం వేసారండి. ఇంకొంచెం ఎదరికేస్తే ఆ మూల మీద లైట్లో గిట్టు లేవండి. ప్రతిరోజు పాములను చూస్తున్నామండి. మేము పాములు భయం తప్పండి, మాకు ఇంకొక భయం లేదండి. అయితే ఒకటి కొంచెం చేసి పెట్టాలని మేమైతే మినిస్టర్ గారికి ఎప్పుడు కూడా మేము దేహాన్ని అడుగుకుంటున్నామండి, అధికారం కాదు. ఎందుకంటే ప్రజల్ని ప్రేమించి ప్రజల కోసం బ్రతికే నాయకులు కాబట్టి మాకు ఎంతగానో ఇప్పటికే చేసినటువంటి హెల్ప్ని బట్టి చాలా సంతోషిస్తున్నామండి. ఈ రోడ్లో అసలు అడుగు తీసి మేము వినాయకుడి గుడి కాడికి వెళ్ళాలంటే ఈ మూల నుంచి మేము వినాయకుడి గుడి కాడికి వెళ్ళాలంటే ఏదో అగ్నిగుండం దాటి బయటకు వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళమండి. అలాంటిది ఈ రోజున కళ్ళు మూసుకొని అర్ధరాత్రి అయినా సరే వెళ్ళడానికి మేము ఎటువంటి ఇబ్బందులు పడతలేదండి. అయితే మాకు తాగడానికి మంచినీళ్ళు ఇబ్బంది చాలా ఉందండి. దానికోసం కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళామండి. అయితే ట్యాంక్ వస్తుందండి, 2 పూట్ల ట్యాంక్ వస్తుందండి. అది మా ఇంటికి కొంచెం మా రోడ్డుకి వస్తే ఏ మూలకు వచ్చినా మేము వెళ్ళి తెచ్చుకుంటామండి. మా గుమ్మం ముందుకే రావాలి అన్నా కాదు, ఆ రోడ్డుకి వస్తే మేము వెళ్ళి తెచ్చుకుంటామండి. మూల మీద లైట్లు లేవండి, పాములు తిరుగుతున్నాయి. ఆ లైట్లు కూడా కొంచెం వేపించండి. అయితే కొంచెం వర్షం వస్తే కొంచెం ఆ ఎదరికి
మాదైతే జగన్ కాలనీ అండి. ఆ ఎదరికి చాలా జారిపోతున్నామండి. ఓన్లీ ఇంతంత రోడ్డు అవసరం లేదండి. ఓన్లీ మనిషి నడుస్తానికి ఒక దారిలాగా కొంచెం వేపిస్తే అండి మాకు ప్రస్తుతానికి చాలండి. మాకు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు సదుపాయం ఇవన్నీ ఎగస్ట్రా తర్వాత చేపిస్తారండి. ఎందుకంటే వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ చేయించాలని డిమాండ్ మేము కూడా చేయట్లేదండి. కానీ మేము మనుషులు నడవడానికి కొంచెం దారి వేస్తే చాలండి. కొంచెం మంచినీళ్ళు కొంచెం ట్యాంక్ మా ఇంటికి పంపిస్తే చాలండి. మేము ఇది ఒక్కటి మనవి చేస్తాం. ఇప్పుడు మనతో పాటు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ కున్నారు. సార్ చెప్పండి, ఇది చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని చెప్పడానికి మీరు కందులు దుర్గేష్ గారు చేస్తున్న ప్రయత్నాలకి మీరు ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు? కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చేతల ప్రభుత్వమే. దానికి నిలువెత్తి నిదర్శనం ఈరోజు వైఎస్ఆర్ కాలంలో మేము దుర్గేష్ గారికి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి ఆ రోజు ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కటే అడిగారు, ఏమంటే మాకు వెంటనే కొద్దిగా చిన్న ఇబ్బంది ఉంది, ఆ రోడ్డు కాడ పడిపోతుందని చెప్పేసి అన్నారు. వెంటనే మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే మున్సిపల్ సిబ్బంది చెప్పడం, ఆ మున్సిపల్ సిబ్బంది కూడా వెంటనే స్పందించి ఈరోజు ఈ రోడ్డును కూడా ఇక్కడ వేయడం జరిగింది కాలనీలో. ఈ విషయానికి ఈ వైఎస్ఆర్ కాలనీ ప్రజల తరపున దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ నగ్గక ముందు మన ఎలక్షన్ ప్రచారంలో మేము అందరం కూడా చేసినప్పుడు మా ఇక్కడ కుర్రోళ్ళు సందీప్ కానీ, మా ఉమ్మ కానీ, ప్రసాద్ కానీ, అలాగే కూటమి ప్రభుత్వం ఫనీ తెలుగుదేశం అతను కొమ్మిని వెంకటేశ్వర్ కానీ మేము అందరం కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా మీ అందరికీ మీకు అందుబాటులో ఉంటామని చెప్పాం. అలాగే చెప్పినట్టుగా ఏ విషయం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి అని చెప్పాం. అలాగే మా దృష్టికి తీసుకురాగానే ప్రతి విషయాన్ని ఇక్కడ మేము 100% మేము చేయకపోయినా ప్రజలకి ఏ సమస్య ఉన్నాయో ఆ ప్రజలు మేము ఎంతవరకు స్పీడప్ చేసి మంత్రి దృష్టి గారికి తీసుకెళ్ళి ఏ యువత పనులు చేయగలం, వీళ్ళకి నిత్యావసర వసతులు ఏ యువత కావాలి కాలనీ వసతులకి అవన్నీ కూడా చేయడానికి మా వంతు కృషి చేసి ఎప్పుడు కూడా ఇలా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. న్యూస్ హంట్ వారు ఆ రోజు వచ్చి అన్న ఇలా ఉంది, ఈ రోజు వీడియో తీసాను ఇలా ఉందని చెప్పేసి న్యూస్ హంట్ వారు కూడా మాకు ప్రతాప్ ద్వారా మాకు తెలియపరిచాడు. తర్వాత ఈ వాసులు కూడా రావగానే వెంటనే ఏమంటే ఇలా ఉందని చెప్పేసి మా మంత్రి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగానే వెంటనే ఆయన స్పందించి వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ కూడా వెంటనే ఆ నిధులంతా తీయించి వెంటనే చేయించారు. అలాగే ఇటువంటి విషయాలు న్యూస్ హంట్ ద్వారా మాకు ఏ విషయాలు తెలిసినా కానీ ప్రజల ద్వారా ఏ విషయం వచ్చినా కానీ వెంటనే ఇటువంటి వారు ఉంటేనే విషయం తెలిస్తేనే వెంటనే స్పందించడానికి కొద్దిగా చిన్న అవకాశాలు ఉంటాయి. ఇటువంటి న్యూస్ హంట్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. న్యూస్ వారికి కూడా ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే మా ఇంటి దగ్గరికి వచ్చి మా సమస్యలు పరిష్కరించుకొని మాకు హెల్ప్ చేస్తున్నందుకు ముందు న్యూస్ వారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ మర్చిపోయి క్షమించండి.